కొందరికి ఆయన ఆరాధ్య దైవం, మరికొంతమందికి ఆయన అసలేమాత్రం కొరకరాని కొయ్య. ప్రశంసిస్తే పొగిడితే అసలేమాత్రం పట్టించుకోరు, అలాగని తిడితే ఇంచు కూడా కుంగిపోరు. ఆయన్ని అర్థం చేసుకునేందుకు ఎందరో అదే పనిగా ప్రయత్నిస్తూ ఉంటారు. ది మోస్ట్ కల్ట్ ఫ్యాన్స్ కూడా ఆయనకే ఉంటున్నారు. ఇంత ఇంట్రో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ది మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్, అంతకు మించి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అర్జున్ గారు, ఆరాధ్య దైవమా? అదే వచ్చింది. ఖచ్చితంగా సార్. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా, అసలు నాకు తెలిసి మీకున్న కల్ట్ ఫ్యాన్స్ ఎవరికి ఐ ప్రిఫర్ దెయ్యం. ఆరాధ్య దెయ్యం అయితే కొంచెం నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే ఎవరికైతే మీరు అర్థం కారో సార్, వాళ్ళకి మీరు దెయ్యమే, ఒక మాన్స్టరే. కరెక్ట్. కానీ అసలు ఆర్జీవిని చూడాలని, ఆర్జీవితో మాట్లాడని చెప్పి తప్పించిపోయేటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. బికాజ్ నా ఫ్రెండ్సే చాలామంది అంటూ ఉంటారు ఒకసారి కల్పించి చూడండి అని. సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఇప్పటి వరకు చూసినటువంటి ఆర్జీవి కన్నా కూడా ఇప్పుడు మీలో నాకు ఒక తేజస్సు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక విజయ గర్వం కనిపిస్తుంది. మీ వ్యూహం, శపథం మూవీస్ని ఆపాలని చెప్పి టీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రై చేశారు. యూ హ్యావ్ చేంజ్, యూ హ్యావ్ బ్రెడ్ ఎనీ, దాని మొత్తం అంతా కూడా ట్రాష్ చేశారు. ఆ విజయ గర్వానికి కారణం అదేనా? ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను యాక్చువల్గా దేనికి నేను ఎఫెక్ట్ అవును, వెదర్ ఇట్ ఈస్ అబౌట్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ అనేది. నేను డెసిషన్ తీసుకున్నప్పుడే ఒక వర్స్ట్ ఏమవుతుందని నేను ఒకటి అనుకుంటాను. వర్స్ట్ పాసిబుల్ థింగ్ ఏంటని దానికి ప్రిపేర్ అయి ఉంటాను. కాబట్టి ఎనీథింగ్ కమ్స్ డజంట్ ఎఫెక్ట్ మీ. మ్యాక్సిమం ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ అంటే ఉదాహరణకి మేము December 29th చేద్దాం అనుకున్నాం రిలీజ్. అది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో January 22 వరకు పోస్ట్పోన్ అయింది అనుకోండి. అప్పుడు అంతవరకు ఏం చేయలేం కాబట్టి వేరే పని చేసుకుంటూ ఉంటాం. అంతేగాని కొన్ని కృషించిపోయి డిప్రెషన్లోకి లోన్ నేను. అందుకే ఎవ్రీథింగ్ వాట్ ఐ విల్ ఫైండ్ ఇట్స్ లెవెల్ అనేది నా బేసిక్ బిలీఫ్. రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో టీడీపీ యువనేత నారా లోకేష్కి మీరు ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అంత నచ్చారా మీకు ఆయన? నిజంగా. అవునా? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు మనం డిసిషన్ తీసుకున్నప్పుడు ఏదో తీసుకుంటాం కానీ దాన్ని కరెక్ట్గా ఎంత ఆలోచిస్తాం అనేది నాకు డౌట్. అది లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు మనం చేస్తున్న కాన్వర్జేషన్లో ఒకటి వస్తుంది, ఏదో కారణంతో December 29 చేద్దాం అనుకున్నాం. అప్పుడు అది ఇప్పుడు లోకేష్ మూలాన అయిపోయింది. ఆగిపోయి లేట్ అవుతున్న కొద్దీ అసలు December 29 ఎందుకు చేద్దాం అనుకున్నాం అన్న క్వశ్చన్ అప్పుడు వేసుకున్నాం మేము. అంటే అఫ్కోర్స్ 2 సినిమాలకి గ్యాప్ ఉండాలి, అలాంటి థాట్ ఏదో ఉంది ఎక్కడ వెనకాల, యూనో. సో ఇప్పుడు ఏమైందంటే లోకేష్ మూలాన సరిగ్గా ఎలక్షన్ ముందుకు వచ్చింది, యూనో. అది డెఫినెట్లీ ఈ బిల్డప్ అంతా ఈ గ్యాపుల్లో కోర్టు కేసులు, ఈ కేసులు, వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి ఇదంతా కూడా పబ్లిసిటీ కొంచెం ఎక్కువ హెల్ప్ అయింది. మోస్ట్ డ్యామేజింగ్ వాళ్ళకి ఆ టైంలో వస్తుంది. అందుకని నాకు లోకేష్ మీద ఒక విపరీతమైన ఒక ఆప్యాయత వచ్చేసింది. ఎందుకంటే తను అన్ఇంటెడ్ కానీ మాకు చాలా మంచి చేశాడు. ఆ ప్రేమ పెళ్లి బుక్కి అదొక ముద్దుగా మారింది. మీకు ఆ విధంగా అనిపించిందేమో ఆ ముద్దు. నాకు ఆ ఫ్లయింగ్ కిస్లో ఇంకొకటి కనిపించింది. నువ్వు నన్ను ఏం చేయలేకపోయావురా, నువ్వు నన్ను ఏం పీకలేకపోయావురా అనేటువంటి ఒక పోకింగ్ నాకు ఆ ఫ్లయింగ్ కిస్లో కనిపించింది. నిజంగా మీరు గిల్లారా నారా లోకేష్ని? మీరేం నన్ను చేయలేకపోయారా? ఇది పర్టికులర్ థింగ్ మాత్రం నిజంగా హ్యాపీనెస్తో చేశాను. అంతకుముందు ఎప్పుడు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మోడ్ ఇది, యూనో. ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాని ఎవరు ఆపలేకపోయారు. డీలే అవుతుంది, ప్రొసీజరల్ డీలేలో ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది, విచ్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ వ్యూహం. అప్పుడు సినిమా ఆపాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు నిజంగా చూస్తే December 29 వచ్చి ఉంటే మర్చిపోయారు ఈ పాటికి. అది ఎలా బాగుండకపోయినా ఏమైనా సరే, బికాజ్ మన అటెన్షన్ స్పాన్ అనేది రాను తగ్గిపోతుంది హ్యూమన్ బీయింగ్స్కి. ఎంత గొప్ప న్యూస్ అయినా ఒక వారం 10 రోజుల కన్నా ఎక్కువ ఉండదు ఎవరి మైండ్లో. సో దాన్ని లాగి ఎంత దూరం తీసుకురావటం అనేది డెఫినెట్లీ ఆ ఎఫెక్ట్ అనేది లోకేష్ మలానే మాకు ప్లస్ అయింది. మీరు అన్నట్లుగా అట్లా వదిలేస్తే మర్చిపోయి ఉండేవాళ్ళేమో, కావాలని లేనిపోని ఇష్యూస్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఎనీ టైం మీరు ఇగ్నోర్ చేసేయటం బెస్ట్ వే. ఒక మనం ఏమీ చేయలేని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తే దానికి అదే వెళ్ళిపోతుంది. సాధారణంగా వర్మ గారు పొలిటికల్ మూవీస్ గతంతో పోల్చుకుంటే నేమ్స్ చేంజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ గండిపేట అయితే గండికోట అని, రీసెంట్గా రాజధాని ఫైల్స్లో అమరావతి అయితే ఐరావతి అని, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు.
మీరు మాత్రం అసలు ఎక్కడా వెనక్కి తగ్గరు. యూ హిట్ ద పాయింట్, డైరెక్ట్గా ఆ పేర్లు పెడతారు, ఇది చేస్తారు. మీ బలుపుకి మీ ధైర్యానికి గల కారణం ఏంటి? మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి, ఇట్ ఈస్ నాట్ బలుపు, ఇట్ ఈస్ నాట్ ధైర్యం, ఇట్ ఈస్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్. ఒక ఆర్టికల్ 19 అది కూడా మన జడ్జి గారు మన హైకోర్టు ఆర్డర్ కూడా అది ఇచ్చారు మెయిన్గా. ఇప్పుడు మీరు ఏంటంటే ఒకళ్ళ మీద ఒక అభిప్రాయం చెప్తున్నారు, ఈవెన్ రియల్ లైఫ్లో కూడా. ఇప్పుడు లోకేష్ జగన్ సైకో అంటాడు, లేకపోతే బాబాయిని చంపాడు అంటాడు, చంద్రబాబు నాయుడు ఏదో దొంగ అంటాడు, ఇంకోళ్ళు ఎవరినో వేరే వేరే అంటారు. మనం పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరిని ఏదో అంటూనే ఉంటాం. అది మీ ఇంట్లో అవ్వచ్చు, మీ వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, మీరు కొంచెం పాపులర్ ఫిగర్ అయితే టెలివిజన్లో అవ్వచ్చు, స్పీచ్ అవ్వచ్చు. ఆల్ ద టైమ్ యు ఆర్ బ్లేమింగ్ సంబడి బై నేమ్, ఎవిడెన్స్ లేకుండా ఎలిగేషన్స్ చేస్తూనే ఉంటారు. ఓకే, అప్పుడేంటి సినిమా అనేది ఏంటి, అదొక మీడియం. నేను మీకు మాట్లాడచ్చు, నేను రాయొచ్చు, లేకపోతే స్పీచ్లో చెప్పచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ది ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అప్పుడేంటి, ఎ డైరెక్టర్ హ్యాస్ ద రైట్ టు మేక్ ఎ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ట్రూ క్యారెక్టర్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ హిజ్ పర్స్పెక్టివ్. అది మెయిన్. నా అభిప్రాయంలో ఇది అని చెప్పటమే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. యూనో, ఇప్పుడు మీరు గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడ చేయొచ్చు, లేకపోతే ఆడెవరు ఇది అది మీ అభిప్రాయం. అది అభిప్రాయం డజంట్ మీన్ టు బి టేకన్ యాజ్ ఎ ఫ్యాక్ట్. సో పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏ పర్సన్ గురించి అయినా మీరు మీ అభిప్రాయం చెప్పటానికి ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను వినియోగించుకుంటున్నాను. అంతేగాని అది పిచ్చి కాదు, ధైర్యం కాదు, లేకపోతే ఇంకేమీ కాదు. మీరు చెప్తున్నటువంటి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని చాలామంది గౌరవిస్తారు, మీరు చెప్తున్నట్లు దాన్ని కూడా యూజ్ చేసుకుంటారు. కానీ ఆంధ్రాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సారా అమ్ముకుంటున్నారు, అలాగే ఇసుక అమ్ముకునే ప్రభుత్వం బతుకుతోంది, అసలు అభివృద్ధిని గాలికి వదిలేసింది అనేటువంటిది ఆరోపణలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మీరు చెప్తున్నట్లుగానే బాబాయ్ హత్య గురించో, జగన్ గురించో సైకో అని అంటూ మీరు ఎందుకు సినిమా తీయరు? ఇది జగన్ పాయింట్. మీరు కొన్ని వందల సబ్జెక్టులు ఉంటాయి ఉండటానికి. దాంట్లో నాకు పర్సనల్ లెవెల్ నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందన్నది చూస్తాను. ఓకే, సో అది వేరే వాళ్ళకి ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకోళ్ళు ఎవరు వేరే తీయచ్చు. అలాగే నేను కూడా నా రైట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్న సినిమా నేను తీస్తాను, కానీ వేరే ఎందుకు తీస్తాను? నాకు తెలిసి మీరు పాలిటిక్స్కి దూరంగా ఉంటారు కదా, అసలు పాలిటిక్స్ అంటే ఇష్టపడరు. కానీ వ్యూహం శపథం మాత్రం ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ జగన్, డెడ్లీ అగైనెస్ట్ టు చంద్రబాబు అండ్ నారా లోకేష్. దీంట్లో పాలిటిక్స్ కానీ అది చెప్తున్నాను. పొలిటికల్ సైకాలజీ ఈజ్ వాట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను. పాలిటిక్స్ అనేది డిఫరెంట్, పొలిటికల్ సైకాలజీ వేరు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పీపుల్, ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటారు, కొంతమంది ఎందుకు నెగిటివ్ అవుతారు, పాజిటివ్ అవుతారు, డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్స్ వ్యూ పాయింట్. ఆ కాన్ఫ్లిక్ట్ అప్పుడేంటి, వ్యూహంలో నాకు మెయిన్ ఏంటి, వైఎస్ఆర్ గారు సడన్గా పోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అది క్రియేట్ అయిన వ్యాక్యూమ్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి, ఫిల్ చేయడానికి ఎవరెవరు ఏం వ్యూహాలు పన్నారు అనేది నా ప్రైమరీ ఇంట్రెస్ట్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్. అప్పుడు దాంట్లో నేను రియల్ లైఫ్లో స్టడీ చేసిన క్యారెక్టర్స్ నా కారణాల మూలం ఒకళ్ళ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది, ఇంకోళ్ళ మీద వేరే ఇంప్రెషన్ వస్తుంది, థర్డ్ మీద ఇంకోళ్ళ ఏదో వస్తుంది. అది అప్పుడు నా ఇంప్రెషనే కాబట్టి నా పర్స్పెక్టివ్లో నేను చెప్తాను. అసలు చాలామందికి అర్థం కానటువంటి విషయము, నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. వ్యూహం రిలీజ్ అయినటువంటి కాసేపటికే కొన్ని రోజులకే మళ్ళీ డబుల్ డోస్తో శపథం. కరెక్ట్. అంటే ఏంటి 2 మూవీస్ వెనుక ఉన్నటువంటి స్ట్రాటజీ, వ్యూహం ఏంటి సార్? బేసిక్గా ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, ఇప్పుడు ఫస్ట్ నుంచే నేను 2 పార్ట్స్ అని చెప్పాను. వ్యూహం అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వేరింగ్ ఇన్ సెరమనీ, శపథం అనేది దాని తర్వాత నుంచి సిబిఎన్ గారిని జైల్లో పెట్టడం వరకు. ఓకే, దిస్ ఈస్ కవరింగ్ ది ఎంటైర్ 10 years ఆఫ్ ది టెన్యూర్ ఆఫ్ జగన్. దీస్ 2 ఫిలిమ్స్ కలిసి. ఓకే, ఇప్పుడు గ్యాప్ ఎందుకు పెట్టాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ పెట్టడం అనేది ఇవాళ కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్. అది ఇప్పుడు మీరు సపోజ్ అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, పార్ట్ 1 మీకు చాలా నచ్చింది అనుకోండి, ఒకవేళ ఏదో సినిమా, ఓకే, పార్ట్ 2 రేపు వచ్చినా చూస్తారు కదా, గ్యాప్ అనేది సమ్ మీనింగ్ లేదు అది, యూనో. సో అప్పుడేంటి, ఇప్పుడు అంటే మేము వేరే వేరే కాంబినేషన్స్ చేసి ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడో రెడీ అయిపోయింది, ఈ కోర్టు కేసులు రాకముందు రెడీ అవ్వగానే చేసేస్తాం అనే ఒక సైకాలజీ ఉంటుంది ఇండస్ట్రీలో, రిలీజ్ చేసేద్దామని. అప్పుడు ఎప్పుడైతే లీగల్ దాని మూలాన లేట్ అయ్యేటప్పటికి వీ వాంటెడ్ టు డూ ఇట్ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ ద సేమ్ టైం. కష్టపడు,
ఇష్టపడో లేకపోతే మీరు చెప్పే టైం పాస్ కోసమే మీరు మూవీస్ తీసుంటే ఈ వ్యూహానికి శపథానికి ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కోర్టు కేసులతో ఆగిపోయినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు నాకు ఏం లేదు అసలు. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ద లా, ఐ అండర్స్టాండ్ ది కోర్ట్ ప్రొసెసెస్. ఇవన్నీ నేను లక్ష్మీ ఎన్టీఆర్లో అయింది నాకు, దానికి ముందు కూడా నాకు చాలాసార్లు అయింది. ఇదైతే ఫస్ట్ టైం ఏం కాదు నాకు వచ్చింది. గోవిందా టైం నుంచి నాకు ఏదో ఒక కాన్సెప్ట్లో ఐదర్ సెన్సార్ బోర్డు కానీ లీగల్ ఇష్యూస్ కానీ వస్తూనే ఉన్నాయి. యా సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక పొలిటికల్ మూవీ తీయటం వెనుక ఏదో ఒక గెయినింగ్ అయితే ఉంటుంది, ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది. ఈ వ్యూహం శపథం టీడీపీకి ఓట్ బ్యాంక్ని దానికి గండి పెట్టడానికి తీశారా, లేకపోతే జగన్కి అనుకూలంగా ఓట్లు కురవడానికి తీశారా? ఇప్పుడు ఈచ్ పర్సన్ ఇప్పుడు ఒక సినిమా తీయటానికి లేకపోతే ఇప్పుడు మాట్లాడటానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నా పర్పస్ ఏంటి? ఆబ్వియస్లీ నేను నమ్మిన దాన్ని మీ మీద ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం. ఓకే, ఇప్పుడు ఎవరితో మాట్లాడినా చేసేది అదే. కమ్యూనికేషన్ అనేది ఉన్నదే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం. ఇప్పుడు అలాగే సినిమా ఆల్సో లైక్ ఐ సెడ్ ఇట్స్ ఎ మీడియం. సో నేను జగన్ గురించి ఏమి నమ్ముతున్నాను, సిబిఎన్ గురించి ఏం నమ్ముతున్నాను అని చెప్పటమే నా ప్రధాన ఉద్దేశం ఈ సినిమాలు తీయడంలో. ఓకే, పాయింట్ 1. ఇప్పుడు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఎవరైనా అంటే, ఇప్పుడు అతనికి దగ్గర ఏమి నాలెడ్జ్ ఉంది ఇదే సబ్జెక్ట్ మ్యాటర్ మీద, అతను ఏమనుకుంటున్నాడు యూనో. అప్పుడు నేను చెప్పింది ఎంత కన్విన్సింగ్గా ఉంది తనకి ఎవరైతే అది ప్రతి వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళందరినీ కలిసి నేను ఆడియన్స్ అని నేను ఒక లేబుల్ వేసి వాళ్ళ గొర్రెల మందలాగా చెప్పలేను కదా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంప్రెషన్ ఆన్ దట్. సిమిలర్ మీరు ఒక స్పీచ్ అన్నారు లేకపోతే ఒక సినిమా చూసారు అనుకోండి, రకరకాల అభిప్రాయాలు. ఆవిడకు చాలా నచ్చుతుంది, ఒకడికి అస్సలు నచ్చుతుంది, ఒకటి కొంచెం నచ్చుతుంది, ఒకటికి ఏదో అన్ని రకాల అభిప్రాయాలు వస్తాయి గ్యారంటీగా ఇందులో చూసినప్పుడు. ఇప్పుడు దీంట్లో ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు రాము అంత ఆర్జీబీ మొత్తం అంతా విక్రీకరించి తీసాడు అని. ఇప్పుడు సేమ్ థింగ్ అందరూ చెప్తారు కదా. మీరు మనుషులందరూ కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ను బతుకుతారు. మీరు నమ్మిన దాన్ని మీరు డిఫెండ్ చేస్తారు, ఓకే, దాన్ని కాపాడటానికి ట్రై చేస్తారు. అప్పుడే మీకు ఆర్గ్యుమెంటు, డిబేట్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి దాంట్లో. ఒక పొలిటికల్ మూవీ తీయటం వల్ల అసలు ఓట్లు గెయిన్ అవుతాయా? సాధ్యమైన కానీ ఇప్పుడే చెప్పాను కదా, అది నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనండి, వాళ్ళు ఎలా నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఎలా విన్నారు, ఎంత నమ్మారు, ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఐ కాంట్ ప్రిడిక్ట్. ఎందుకంటే నేను జ్యోతిష్యం కాదు. కేవలం నేను చేయగలిగేది ఏంటంటే నేను నమ్మిన నిజం మోస్ట్ ఎఫెక్టివ్గా నాకున్న కెపాసిటీ మేరకు చెప్పగలగటం. అది చాలా కాలంగా కమర్షియల్ మూవీస్కి బ్రేక్ ఇచ్చారు మీరు, పొలిటికల్ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కమర్షియల్ మూవీస్కి అయితే ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది, పొలిటికల్ మూవీస్కి అయితే అందరికీ తెలిసిందే 4 డైలాగులు రాసేసుకోవచ్చు, 4 అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టేసుకొని తీసేయచ్చు అనేటువంటి ధీమానా? ఎందుకని పొలిటికల్ అది యాక్చువల్లీ అది కంప్లీట్లీ తప్పది. ఎందుకంటే పొలిటికల్ మూవీ ఐ బిలీవ్ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే మీకు తెలియని కథని నేను చెప్పడానికి, మీకు తెలిసిన కథని నా దృష్టిలో చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ అన్ని కమర్షియల్ ఫిల్మ్సే. కమర్షియల్ అంటే ఏంటి, మీరు డబ్బులు పెట్టి టికెట్కి డబ్బులు అడుగుతుంటే అది కమర్షియల్ అయిపోయింది కదా. అది కమర్షియల్ లేకుండా ఏం లేదు అది యూనో. సో తీసే విధానంలో రియలిస్టిక్ బేస్ అని నా కెరియర్ మొత్తం నుంచి చేస్తున్నాను. అది నాట్ నౌ. ఇప్పుడు సర్కార్ అవ్వచ్చు, సత్య అండర్వరల్డ్ సినిమా అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని నేను మ్యాక్సిమం సినిమాలు తీసాను. ఇవాళ కొత్తగా చేయట్లేదు, ఫస్ట్ నుంచి. యా, మీరు కూడా కమర్షియల్ అయిపోయారు. ఈ పొలిటికల్ మూవీస్ మొత్తానికి అందరికీ కూడా వైఎస్ జగన్ బ్యాక్ ఆన్గా ఉండి మీతో చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఈ మూవీస్ తీస్తున్నారనేటువంటి విమర్శకు మీ సమాధానం? సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అవుట్వర్డ్గా దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ అనుకోండి. దాసరి కిరణ్ ఆల్సో కుడ్ బి వైసీపీ పర్సన్. ఇప్పుడు నేను పార్టీలో లేకపోవచ్చు, నేను పార్టీలో మెంబర్ని కాదు, నేను ఎక్కడ నుంచోట్లేదు, నేనేమీ చేయట్లా. బట్ ఆల్రెడీ ఐ టోల్డ్ మెనీ టైమ్స్ ఐఎమ్ వెరీ ప్రో జగన్ అని చెప్పా. ఓకే, ఇప్పుడు మీరు ఏం తీసినా ఎవరు చేసినా సరే వాళ్ళ బిలీఫ్ సిస్టంలోనే తీస్తారు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు మీడియా ఛానల్స్ ఉన్నాయనుకోండి, మీరు లేకపోతే వెబ్సైట్స్ ఉంటాయి, లేకపోతే ఏవో ఉంటాయి, లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరో ఒక ఫర్ తీసుకుంటారు. ప్రో ఇది ఉంటుంది, ప్రో అది ఉంటుంది, వాళ్ళ రకరకాల కారణాలు మళ్ళా. సో ఇప్పుడు దాని తర్వాత స్పెక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు
వైఎస్ జగన్ తరపు నుంచి నాకు డబ్బు వచ్చిందా, దాసరి కిరణ్ నుంచి వచ్చిందా, దాసరి కిరణ్కి వైసీ జగన్ ఇచ్చారా, ఇవన్నీ కూడా మీరు పొద్దున్న లేగిస్తే 1000 కాంట్రవర్సీస్ ఉంటారు. అది ఉన్నా లేకపోయినా కూడా ఫరక్ ఏంటి, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డబ్బులు తీసుకుని చేస్తున్నాం అనేది ఎప్పుడు వస్తుంది, నేను నమ్మకుండా డబ్బుల కోసం చేసినప్పుడే ఆ పాయింట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఒక జడ్జి లంచం తీసుకుని తప్పు జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి, ఆయనకి తెలుసు కరెక్ట్ కాదని, డబ్బుల కోసం ఇచ్చాడు. అది నేను డైరెక్ట్గా నేను ప్రో జగన్ అని చెప్పేస్తున్నప్పుడు ఇంకా దాంట్లో పాయింట్ ఎక్కడ వస్తుంది. ఎందుకు చంద్రబాబు నారా లోకేష్ అంటే ఎందుకు అంత ద్వేషం మీకు? నారా లోకేష్ ఐ డోంట్ థింక్ ఈజ్ ఈ ఫీచర్స్ ఆల్సో. ద్వేషం అనేది చాలా పెద్ద వర్డ్. దేశం అనే దాంట్లో పర్సనల్ ఉండాలి. ప్రేమ ద్వేషం అనేది ఒక పర్సనల్ ఎమోషన్స్ అయ్యి. నేను ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న పొలిటికల్ ఫిగర్స్ గురించి నా ఒపీనియన్ చెప్తున్నా సినిమా ద్వారా. అప్పుడు జగన్ అనే వ్యక్తి నాకు ఫస్ట్ అసలు తెలియదు. జగన్ ఎప్పుడు తెలియదు నాకు, ఒక వైఎస్ఆర్ గారు పోయిన వరకు కూడా నాకు తెలియదు. అంటే జస్ట్ కొడుకున్నాడు ఏదో ఉంది ఇలా అని అంత ఎక్కువ నాకు రిజిస్టర్ అవ్వలేదు. ఓదార్పు యాత్ర అప్పుడు నాకు ఫస్ట్ రిజిస్టర్ జగన్. ఓదార్పు యాత్ర అప్పుడు నేను అది ఒక వినూత్నమైన సంఘటన, ఎప్పుడు జరగలేదు ప్రపంచ చరిత్రలో. ఒక రాజకీయ నాయకుడు పోతే అందరు ఏడుస్తూ ఉంటే ఓదార్చడానికి వెళ్ళి అనే ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఆ ఇన్సిడెంట్లో జగన్ బాడీ లాంగ్వేజ్, తన ఎక్స్ప్రెషను, తనకు వచ్చిన స్పందన అన్నీ చూసి నేను ఒక ఎక్స్ట్రాడినరీ పరివర్తన అంతకుముందు జగన్ ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంటు ఎఫెక్ట్ చేయకుండా ఉండదు నా దృష్టిలో. అప్పుడు నేను ఆ దృక్పథంలో నేను ఫాలో అయ్యాను జగన్ని. దాని తర్వాత ఆయన కొన్న ఐడియాస్ కానీ వాట్ ఎవర్ తను ఇంప్లిమెంట్ చేసినవి ఎక్స్ వై జెడ్ ఈ గ్రాఫ్లోంచి నాకు ఒక ఇంప్రెషన్ ఏర్పడాను. సిబిఎన్ నాకు ఎప్పుడు రిజిస్టర్, ఎన్టీఆర్ని బ్యాక్ స్టాబింగ్ చేసినప్పుడు నాకు రిజిస్టర్. అంతవరకు నేను ఎప్పుడు సిబిఎన్ ఫాలో అవ్వలేదు. ఓకే సార్. దాని తర్వాత ఇప్పటి వరకు దాన్ని మించి రెడెంప్షన్ చేసుకునేది ఏమైనా చేశారన్నది నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన క్లెయిమ్స్ చేయొచ్చు, హైదరాబాద్ నేనే కట్టా, సెల్ ఫోన్ నేనే తెచ్చా, లేకపోతే అదేదో నేనే చేశానని క్లెయిమ్స్ వేరు. అది ఎందుకంటే అది కామన్ సెన్స్ టెల్స్ యూ దట్స్ అ ప్రాసెస్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఈయన సెల్ ఫోన్ తెస్తే అప్పుడు దేశంలో మిగతా ఎక్కడ రాలేదా ఏంటి? ఎనీ టెక్నాలజీ వచ్చినప్పుడు అందరూ తీసుకుంటారు. అదేమి ఒక్కళ్ళ వల్ల అంటే అప్పుడు ఏంటి, ఆయన అడ్రస్ చేసే వాళ్ళకి తెలియదేమో, వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మేస్తారేమో అనే ఈ కేపాల్ టైప్ ఆఫ్ టాక్టిక్ అది బేసిక్గా. వైఎస్ జగన్ మీరు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు అసలు? సో నాట్ ఎనీథింగ్. అంటే నేను ఫస్ట్ కలిసినప్పుడు బికాజ్ ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఇన్ ద హోల్ ఫిలిం ఇన్సిడెంట్లో ఆయన చుట్టూ కూడా జరిగినాయి కాబట్టి ఐ టుక్ వన్ ఆఫ్ ద పర్స్పెక్టివ్స్ యాజ్ హిస్ పర్స్పెక్టివ్. ఎస్పెషల్లీ మీ పొలిటికల్ మూవీస్ అంటే సార్ క్యారెక్టర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారేమో తెలియదు కానీ ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఇక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి, వైఎస్ భారతి కూడా ఇట్స్ అన్ యాక్ట్. అంటే ఎంత హోంవర్క్ చేస్తారు, అన్నింటికీ మించి యాజ్ ఇట్ ఈస్గా అలాగే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడంలో ఇజ్ ఇట్ ఎ సైకలాజికల్ అటాక్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు రియల్ లైఫ్ పీపుల్ మీద సినిమా తీసినప్పుడు వరల్డ్ ఓవర్, నాట్ నౌ, ఈవెన్ మీకు 1960s 70s నుంచి బయోపిక్స్ తీసినప్పుడు ఆల్వేస్ ఫిల్మ్ మేకర్స్ ఫాలో రియల్ లైఫ్లో. మీరు గాంధీ తీసుకున్నారు, 1982లో వచ్చింది. ఒరిజినల్ గాంధీ కానీ గాంధీలాగా ఉన్నాడు. దట్స్ ఎ న్యూ యాక్టర్ బెన్ కిన్స్లీ ఆ టైంలో. యూనో, సో బేసిక్గా నేనేం కనిపెట్టలేదు, బట్ ఐ ఫాలో ద ప్యాటర్న్ బికాజ్ సైకలాజికలీ అరే మనం చూసిన మనిషి ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మీకు బిలీవబిలిటీ ఇన్ ద స్టోరీ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎంత హోంవర్క్ చేస్తాం అంటే ఇట్ ఈస్ అబౌట్ స్మార్ట్ వర్క్, నాట్ అబౌట్ లాట్ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిజంబ్లెన్స్ చూస్తాం, దాని తర్వాత ఇఫ్ ఈజ్ నాట్ అన్ యాక్టర్ దెన్ వీ విల్ మేక్ ట్రైన్ హిమ్. ఓకే, ఆ వీడియోలు అన్నీ చూపించి అది అన్నీ చేసి ఒరిజినల్ పర్సన్, యూనో. దెన్ వాయిస్ ఆస్పెక్ట్, బాడీ లాంగ్వేజ్ ఆస్పెక్ట్. ఇది ఐ గాట్ సమ్ ఎక్సలెంట్ టీమ్స్ వర్కింగ్ విత్ మీ, అది వాళ్ళు చేస్తారు. రీసెంట్గానే సార్ నేను మీరు తీసినటువంటి రంగీలా మూవీని మళ్ళీ చూశాను. రంగీలా మాత్రమే కాదు, శివ, కనెక్షన్, మీరు ఇలా చెప్పుకుంటూ పోతే అంతం. మీ స్కూల్, మీ మార్క్, మీ థాట్ ఓరియంటేషన్ ప్రాసెస్ క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి మూవీస్ని పదే పదే చూస్తూ చాలామంది ఇన్స్పైర్ అవుతున్నప్పటికీ ఇంత పొలిటికల్ మూవీస్ కోసం, ఒక పర్సనల్ గెయిన్ కోసం ఆర్జీవి గారు ఇంత శ్రమ పడటం ఏంటి అనేటువంటి బాధ కూడా నన్ను వెంటాడుతుంది. నా బాధలు అర్థం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పింది ఏంటి,
నా చావు నేను చేస్తా, మీ బతుకు మీరు బతుకు, నేను ఎవరి కోసము చేయను, నా కోసమే చేస్తాను. అరిచి అరిచి గీ పెట్టినా కూడా ఎవడో ఏనడు. అందుకని మళ్ళీ సమాధానం ఇవ్వటం నాకే బోరు పడుతుంది. నేను నాకు అనిపించింది చేస్తాను, వేరే వాళ్ళ కోసం చెయ్యను. మీరు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి అని 1000 సార్లు చెప్పాను. ఇంక దాని తర్వాత నీకు ఏం చెప్తాను ఆన్సర్ దానికి? సరే, నాకు ఏవి ఇష్టం అనిపించిందో, రంగిలాపుడు రాముని నేను కాదు, శివాపుడు రాముని నేను కాదు, అది నేను మారానా చెడిపోయినా అన్నీ వేరే వాళ్ళ పర్స్పెక్టివ్. నేను వాళ్ళ కోసం చేయను, నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంటే అదే చేస్తాను. రేపు వ్యూహం శపథం ఒకవేళ కనుక ఫ్లాప్ అని అనుకుంటే జనం మిమ్మల్ని సీరియస్గా తీసుకోలేదని అనుకోవచ్చా? అది నేను ఎన్నో ఫ్లాపులు తీశాను కదా, నేను హిట్ల కన్నా ఫ్లాప్లు ఎక్కువ తీశాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక వెరైటీ ఫ్లాప్నే అవ్వదు కదా. ఇది ఫ్లాప్ అంటే ఫ్లాపే ఎవరికైనా అది. మీరు ఫీల్ అవ్వరు, కానీ మీకోసం డబ్బులు తీసుకొచ్చి పెట్టినటువంటి ప్రొడ్యూసర్ కానీ మీ మీద అదే అప్పుడు ఇంతవరకు మీరు ఎప్పుడైనా ప్రొడ్యూసర్ చూసారా ఇలా రామమల డబ్బులు పోయినాయి అని? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోండి. నేను ఏం బడ్జెట్లో తీశాను. ఫ్లాప్ అనేది 4 రకాలు. ఎంత ఖర్చు పెట్టి తీశారు, ఎంత పోయింది, వేరే సినిమాలతో కంపేర్ చేస్తే క్రిటిక్స్ ఏమన్నారు అంటే, ఓకే, లేకపోతే ఇండివిజువల్ ఏమన్నా, ఇలాంటి 5-6 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. నేను పని చేస్తున్న కాస్టింగ్లో డబ్బులు పోవటం అనేది ఎప్పుడు జరగదు. ఓకే, అది పేరు చెప్పను ఆర్జీవి గారు, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద అతను, పెద్దగా భావించే ఒక అతను ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నా దగ్గరే చేశారు. షెడ్కి వచ్చినటువంటి బండికి సౌండ్ చాలా ఎక్కువ, వర్మ కూడా షెడ్కి వచ్చాడు, అందుకే ఇట్లా సౌండ్ చేస్తున్నాడు అని చెప్పి. నిజంగా ఐఎమ్ టార్గెటింగ్ యూ వెరీ స్ట్రైట్లీ ఆర్జీవి గారు, మీలో సత్తా పస తగ్గిపోయిందా? నాకే తెలుస్తుంది. అది అభిప్రాయం అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ఎవరైతే అన్నారో అది ఆయన అభిప్రాయం, అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను కూడా నా అభిప్రాయాలు చాలా మంది మీద ఇస్తాను. నేను చంద్రబాబు నాయుడు మీద ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నా మీద ఇస్తాడు, ఆయన మీద ఇంకోటి ఇస్తాడు. మొత్తం ప్రపంచం అంతా అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పటమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, నా గురించి ఆలోచించడానికి టైం ఉండే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. అది ఎందుకంటే నేను చెప్తే బయటకు చెప్తా, వెనకాల ఏళ్ళ చెవుల్లో గీవుల్లో వెనకాల నేను చేయను. నాకు ఎదురుగా నన్ను అడిగినప్పుడు అప్పుడు నేను అదే ఆన్సర్ ఇస్తాను. మీరు అడిగిన దాంట్లో ఒకే ప్రాబ్లం ఏంటంటే, మీరు మాటి మాటికి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, నాకు ఎవరి గురించి నేను పట్టించుకోనని చెప్తున్నా. అప్పుడు ఆ క్వశ్చన్ రిపీట్ చేయడం అవుతుంది. మెగా ఫ్యామిలీతో మీకు ఎందుకు వైరం అసలు? నేను ఇందాకే చెప్పాను, ఎవ్వరికి నేను అంత వాల్యూ, వైరం ఉండే అంత వాల్యూ ఎప్పుడు నేను ఎవ్వరికి ఇవ్వను. ప్రేమకి ఇవ్వను, ద్వేషానికి ఇవ్వను. ఓకే, అది చాలా వాల్యుబుల్ ఎమోషన్ అది. ఓకే, నేను ఎవ్రీబడి ఐ కామెంట్, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి, అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, నరేంద్ర మోడీ దగ్గర నుంచి, నా మీద నేను కూడా జోకులు వేసుకుంటాను. దిస్ ఈస్ బీన్ మై థింగ్ ఫర్ ద లాస్ట్ 10 years. నేను ట్విట్టర్లో ఎంటర్ అయినప్పటి నుంచి అందరికీ తెలిసింది. వాళ్ళ ఇండివిజువల్ పాపులారిటీ బట్టి మీడియా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. నేను అందరి మీద చేస్తాను. అప్పుడు మెగా ఫ్యామిలీ ఎక్కువ మంది హీరోస్ ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంకా వేరే ఉన్నారు అందరు. అప్పుడు మెగా ఫ్యామిలీ హేటెడ్ అంటే మెగా ఫ్యామిలీ గారు నాకు సంబంధమే లేదు, నేను చేస్తే ఏమీ చేయగలదు. కానీ ఒకానొక దశలో చిరంజీవి మీద కాస్త కన్సర్న్ చూపించినట్టుగా ఉన్నారు, కాస్త దగ్గరగా. నేను ఇప్పుడు కూడా తీసుకోండి, ఇప్పుడు కూడా చేస్తాను నేను. ఓకే, నేను ఆ పర్టికులర్ మూమెంట్లో రియాక్ట్ అవుతాను నేను. చిరంజీవితో ఒక మూవీ స్టార్ట్ చేశారు, ఆగిపోయింది. చిరంజీవి మీ క్రియేటివిటీలో అవసరానికి మించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం మూలనే ఆ ప్రాజెక్ట్ మీరు వదిలేశారట. ఇదే చెప్తున్నా. ఇప్పుడు తెలియని వాళ్ళ స్పెక్యులేషన్ నేను ఒఫిషియల్గా చాలాసార్లు చెప్పాను, అది నా తప్పు. ఒక పర్టికులర్ దాంట్లో నేను వేరే వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇష్టం నాకు లేదు కాబట్టి అది ఆ కారణమే కాదు. ఆయన ఎక్స్ట్రాడినరీ కోఆపరేటివ్ యాక్టర్, నాకు అదేం లేదు. కానీ తప్పు ఆ సినిమా ఆగిపోవటం 100% తప్పు నాది, అంతే చెప్తాను. పవన్ కళ్యాణ్కి నేను ఫ్యాన్ అంటారు, పవన్ కళ్యాణ్ మీద కాస్త ప్రేమ చూపిస్తారు, ట్వీట్స్తో కుళ్ళబొడి చేస్తుంటారు ఆయన్ని. అయినప్పటికీ కూడా నాట్ ఈవెన్ సింగిల్ రిప్లై ఫ్రమ్ పవన్ కళ్యాణ్. ఏంటి అంత లైట్ తీసుకుంటున్నారా? ఒక వెంట్రుక ముక్కతో సమానంగా తీసుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు నేను ట్వీట్ పెట్టేది నాకు ఆన్సర్ రావాలని కాదు కదా. నాకు ఎంతోమంది నాకు క్వశ్చన్స్ అడుగుతారు, ట్రోల్ చేస్తారు, నేను ఇప్పుడు ఎవరికి ఆన్సర్ ఇవ్వను. అది ట్వీట్ పెట్టడం అనేది నా హక్కు, ఇవ్వకపోవటం అనేది తన హక్కు. పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఎప్పుడన్నా? మీరు ఇద్దరు కలిసారు? చాలాసార్లు.
ఏముంటుంది అసలు మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్? ఇది అంటే నాట్ నౌ బట్ బిఫోర్ నేను లాస్ట్ పవన్ కళ్యాణ్తో మాట్లాడింది జనసేన లాంచ్ చేసినప్పుడు. ఓకే. యా, తన పొలిటికల్ కెరియర్ పైన, తన పొలిటికల్ జర్నీ పైన, అపార్ట్ ఫ్రమ్ ద ట్వీట్స్, మీ పర్ఫెక్ట్ ఒపీనియన్ ఏంటి? ఐ బిలీవ్ ఇస్ మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పార్టీ ఎవర్ ఇన్ ది హిస్టరీ, ఇట్ నాకు తెలిసిన హిస్టరీలో. ఓకే. రేపు ఒకవేళ అటు పవన్ కళ్యాణ్ కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ మీ డైరెక్షన్స్లో పనిచేయడానికి, ఒక సినిమా తీయడానికి కనుక ఒప్పుకుంటే వాట్ విల్ బి ద? నాకు అసలు కెపాసిటీ లేదు వాళ్ళతో తీయడానికి. బికాజ్ ఆ కైండ్ ఆఫ్ ఏ స్టార్డమ్ని ఒక పబ్లిక్లో నచ్చేలా చేసే కెపాసిటీ నాకు లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాళ్ళు చేస్తారా నేను చేస్తాను. నా కెపాసిటీ లేనప్పుడు ఎందుకు చేస్తాం? మీ పేరు చెప్తే, మీ పీరియడ్ చెప్తే చాలామంది ఎంత కాదనుకున్నా కూడా శివ, క్షణక్షణం, అంతం ఇలా ఎప్పుడూ మిమ్మల్ని హంట్ చేస్తూనే ఉంటారు. మీకు ఇదే విసుగు తెప్పించేటువంటి ప్రశ్న కూడా, ప్రేక్షకులు అప్డేట్ కాలేదా, లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులు ఎవరి గురించి వాళ్ళకి అంత టైం ఉండదు. ఎవరు అడిగేవాళ్ళు జర్నలిస్టులు అడుగుతారు, ప్రేక్షకులు ఎప్పుడు అడగరు. ఓకే, పాయింట్ 1. ఇంకోటి క్షణక్షణం అంతం చాలా పెద్ద ఫ్లాప్ సినిమాలు, అది ఎవరికి తెలియదు. ఎందుకంటే జనరేషన్ మారేప్పటికి అప్పుడు ఎలా ఆడిందో తెలియదు. వాళ్ళు ఎక్కడో టీవీలో ఇక్కడ చూసి వాళ్ళకి నచ్చేసి బ్రహ్మాండమైన సినిమా అనుకుంటారు. క్షణక్షణం వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఎవర్ వన్ ఇట్ రిలీజ్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అది కమర్షియల్గా సక్సెస్ అయిపోయి ఉండొచ్చు, కమర్షియల్గానే చెప్తున్నా. కమర్షియల్గా ఏదైనా ఫ్లాప్ అనేది కమర్షియల్ ఒక్కటే కొలమానం, ఇంకేమీ కాదు. మీరు ఎంత డబ్బులు పెట్టారు, ఎంత వచ్చింది, పాయింట్ 1. పాయింట్ 2, మీరు అంతకుముందు చేసిన సినిమాతో కంపేర్ చేస్తే ఎంత ఆడింది, ఈ రెండే ఉంటాయి, ఇంకేమీ మెజర్మెంట్ అనేది ఉండదు. మీరు చెప్పినట్టు ఫ్లాప్ అయినప్పటికీ కూడా కొన్ని సీన్స్, కొన్ని అది మీ అభిప్రాయం, తర్వాత అభిప్రాయం, అప్పుడు వాళ్ళది కాదు కదా. నేను సినిమా ముందు తరం వాళ్ళకి తీయలేదు కదా, అప్పుడు చూసేవాళ్ళకే కదా తీసిన సినిమా. మీ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పి ఒక ఆయన మీడియా సాక్షిగా ప్రకటించాడు. అసలు అది విన్నప్పుడు, అది చూసినప్పుడు వాట్ ఇస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అసలు? చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గొంతు పిసికి చంపేస్తా అంటాడు, దవడ పగలు కొడతా అంటాడు, తొక్కి నార తీస్తా అంటాడు. అవి అంటే చాలామంది అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అటెన్షన్ టు గివ్ ఏ కాంట్రాక్ట్. రెటారిక్లో మీరు థ్రెట్ ఇవ్వడానికి ఇంకెవరో ఇస్తే, ఎవరో చేస్తే అంటే నీకు దమ్ము లేక ఎవడో చేస్తే డబ్బులు ఇస్తా అనే ఆస్పెక్ట్ని పాయింట్అవుట్ చేయడానికి చేశాను నేను. మీరు ఎంత మంచి డైరెక్టరో అంతే మంచి వ్యూయర్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. యానిమల్ మూవీ చూసారా మీరు? రీసెంట్గా సందీప్ రెడ్డి వంగా చూసినటువంటి, యాజ్ ఎ వ్యూయర్గా చెప్పాలంటే మీ అభిప్రాయం ఏంటి దాని మీద? నేను ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను దాని మీద చాలా పెద్ద రివ్యూ పెట్టాను, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను దాని గురించి. ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒంటరి అయిపోయారు అనేటువంటిది చాలామంది చేస్తున్న కామెంట్. నాకు కూడా కొన్ని పరిస్థితుల్లో ఒంటరి అయిపోయారేమో అని అనిపిస్తుంది. ఒంటరి అయిపోయారా, ఒంటరి చేశారా? ఈ ఒంటరి అంటే ఏంటి అసలు అర్థం, నాకు అర్థం కాదు. ఎవరు కోఆపరేషన్కి ముందుకు రాలేక, ఎవరిని అడిగాను, ఎవరిని అడిగాను నేను అది చెప్పాలి కదా. ఎవరిని అడిగితే ఎవరు కోఆపరేట్ చేయలేదు అని చెప్పకుండా ఒంటరి అయిపోయారంటే ఏంటి అర్థం? ఇంతవరకు నేను ఎప్పుడైనా ఎవరినైనా దేనికైనా అప్రోచ్ అయిన మాట విన్నారా ఎప్పుడైనా? అది చెప్తున్నా. అది నిజంగా టాలీవుడ్లో నాకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏమీ లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక లేబుల్ మీడియా ఇచ్చింది. ఎవ్రీ ఫిల్మ్ ఆర్గనైజేషన్ ఈజ్ సెపరేట్. ఇక్కడ కళామ తల్లి, బొళామ తల్లి ఏమి ఉండవు. ఇది ఎవరి ఇష్టం వచ్చిన సినిమాలు వాళ్ళు చేసుకుంటారు. ఎకో సిస్టమ్ మొత్తం ఒకటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోడక్ట్ నుంచినే ఉంటుంది. ఇప్పుడు ఒక టైర్లు కొట్టు ఉంటే అందరు టైర్లు కొట్లు ఒకడావడు, ఒకటి ఏ టైర్ కొట్టు ఆడదే. రెస్టారెంట్లు ఉంటే అందరు రెస్టారెంట్లు ఒకేలాగా ఆలోచించరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సెపరేట్ బిజినెస్. ఇందాక ఒక వర్డ్ వాడితే, ఒక మెటాఫర్ వాడితే మీరు ఒప్పుకోలేదు, మిమ్మల్ని ఆరాధించేటువంటి వాళ్ళు అని చెప్పి. చాలామంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. మెసేజ్ అయితే పొరపాటున ఇవ్వరు, కానీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఇది చదవమని చెప్తే బాగుంటుందేమో, ఇది చేయమని చెప్తే బాగుంటుందేమో అని చెప్పి. ఎప్పుడు అట్లా అనిపించదా వాళ్ళు అడుగుతున్నప్పటికీ? ఇది నేను ఇప్పుడే 6th టైం చెప్పా మీకు ఇదే ఇంటర్వ్యూలో, నేను వేరే వాళ్ళ గురించి పట్టించుకోను. అదే ఆన్సర్, ఇంకేం ఇవ్వలేను. ఈ మధ్య కాలంలో మీరు చేసేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, కొన్ని కామెంట్స్ కావచ్చు, కొంతమంది యాంకర్స్తో చేసేటువంటి పనులు కావచ్చు, కాళ్ళు నాకటాలు లేకపోతే ఇంకెంత, ఇవంతా కూడా ఆఫ్టర్ 50 ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చా ఆర్జీవి సార్? ఆఫ్టర్ 50 ఎవరిని చేస్తారా? నేను కాకుండా ఒకళ్ళన్నా ఉన్నారా చేసేవాళ్ళు? పబ్లిక్గా నా అలాగే చేసేవాళ్ళు ఎవరైనా కనిపించారు? ఎంత డేరింగ్ అసలు అయిపోయింది అంతే. అదే ఆన్సరు, అదే ఆన్సరు. 50 కాదు, నేను ఒకవేళ బతుకుంటే 80లో కూడా అదే చేస్తా.
ఎందుకు నా ఇష్టం కాబట్టి. యా అయాన్ రాండ్, బ్రూస్లీ, జిడ్డు కృష్ణమూర్తి, ఇంకెవరు వీళ్ళలో బాగా ఎవరు ఇంపాక్ట్ చూపిస్తారు మీ మీద? జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు చదవలేదు. ఓకే, I think you're misinformed on that. Okay, Bruce Lee is a slightly separate aspect. Definitely Ayn Rand and Friedrich Nietzsche will be the top. Yeah. బ్రేక్ ద రూల్స్ అనేటువంటి ఆ Break the కాన్సెప్ట్ rules, it's not too simplistic to say it like that. It's a viewpoint towards life. It's how you study and what you connect to in the thought process of certain individuals. Yeah. కామిగాక మోక్షగామిగాడు అనేటువంటి ఒక లైన్ ఉంటుంది ఆర్జీవి సార్. మీరు నేను 80కి వచ్చినా కూడా ఇలాగే ఉంటారు అని చెప్పంటున్నారు. ఇప్పుడు కామిగాక మోక్షగామిగాడు అనేటువంటిది నిజమే అయితే, అంటే చాలా మందిలో నిజమైంది కూడా, రాబోయే రోజుల్లో మీరు సిద్ధాంతి అయితే? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు సిద్ధాంతి అంటే ఏంటని డిఫైన్ చేయాలి ఫస్ట్. నేను ఐఎమ్ ఎ వెరీ మోడర్న్ పర్సన్. ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్ ఆల్ ద టైమ్. నేను వేరే వాళ్ళ కోసం సూక్తి ముక్తావళి నేను ఇవ్వను. నాకు ఏది ఆనందం ఇస్తే అదే చేస్తాను. అది మోక్షగామి డెఫినేషన్ వస్తుందని నాకు తెలియదు, ఒకవేళ వస్తేదని. నేను ఇన్స్టింక్టివ్గా వాట్ ఎవర్ ఐ లైక్ ఐ ప్రాక్టీస్ అండ్ ఐ డు నాట్ కేర్ అ ఫక్ అబౌట్ ఎనీవన్. వాట్ విల్ బి ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? వ్యూహం తర్వాత, శపథం తర్వాత? there are 4 or 5 films happening. రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం. దాని తర్వాత సిండికేట్ అని ఇంకా అనదర్ క్రైమ్ డ్రామా. అమ్మ అని ఒక మైథలాజికల్ ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ తీస్తారు. లాంగ్ టైమ్ బ్యాక్, అది 10 ఏళ్ళ క్రితం అనుకున్నది. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ నౌ. యాజ్ అ సర్కార్ లాగానే, లేకపోతే సత్య లాగానే, ఒక పాబ్లో ఎస్కోబార్ మీద కానీ ఇంకేదైనా కానీ కొన్ని ఓరియంటెడ్ మూవీస్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మీరు తీసుకోరు, నేను ఒప్పుకుంటాను. బట్ కెన్ వి ఎక్స్పెక్ట్? నో, కమర్షియల్గా సక్సెస్ కావు అనేటువంటి ఆలోచన? నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఉట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయే చేస్తాను అంతే. సార్, టు ద లాస్ట్, మీరు చాలాసార్లు చెప్పారు సార్, మిమ్మల్ని పొగుడుతుంటారు. పొగిడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తిట్టినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించింది? ఎందుకంటే నేనేంటని నాకు చాలా క్లారిటీ ఉంది. నేను అనుకున్న దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు అదవ అనుకుంటా. నేను అనుకున్న దానికన్నా మీరు నన్ను తక్కువ అనుకున్నా కూడా మీరు అదవే అనుకుంటా. నేను ఏమనుకున్నానో అదే మీరు అనుకుంటే నాకేం ఫరక పడదు. సో థ్యాంక్స్ ఫర్ దిస్ టైం ఆర్జీవి సార్. థ్యాంక్ యూ సార్.